ఈరోజు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఇక్కడికి తరలి రావడం జరిగింది. 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు పరిచిన తర్వాతే సంస్థాగత ఎన్నికల్లోకి వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి చెరుకు సుధాకర్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాల వారు ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? వచ్చిన వాళ్ళు ప్రజలు మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఆల్రెడీ రిజర్వేషన్ ద్వారా చాలా సందర్భాల్లో ఓపెన్ కాంపిటీషన్లో బీసీల మద్దతుని కూడగట్టుకొని, అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకొని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా పదవిలో ఉండి ప్రజలకు సేవలు అందించినటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే తమ వర్గాల నుంచి నాయకులు కావాలని కోరుకుంటున్నారు. తమ మీద ఇంకొక వర్గం యొక్క ఆధిపత్యము తమ జనాభా శాతం ఉండంగా కొనసాగడం అనేది ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణం. ఈ ఆకాంక్షల్ని అర్థం చేసుకొని పోయిన ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నిజానికి మా డిమాండ్ 42% కాదు. మేము ఎంతమందిమో మా వాటా ప్రకారం వాళ్ళు ఇచ్చిన కులగణన ప్రకారం 60% రిజర్వేషన్ రావాలి. దురదృష్టం ఏంటంటే ఒక కట్ ఆఫ్ పాయింట్ 50 పేరు మీద ఇప్పటిదాకా సినిమా చూపెట్టింది. అందుకోసమే మీరు క్యాబినెట్ సంబంధించిన తీర్మానం చేసినప్పటికీ సరే 9th షెడ్యూల్లో పెట్టకుండా, ప్రొసీజర్ ప్రకారం చేయకుండా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా, పార్లమెంట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళ నుంచి దీనికి సంబంధించిన ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఇది సాధ్యమయ్యే పని కాదు. అందుకోసం ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఎఫర్ట్ ఏదైతుందో అది కేవలం ఎన్నికల కోసం, ప్రచారం కోసమో కాకుండా కార్యాచరణకు అక్కర రావాలని చెప్పేసి మాట. దానికోసమే లోపాలున్నవి, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్గాలే బిల్లు అనుకుంటే ఇది కాదు, ఇంకో పద్ధతి ఉంది, దానికోసం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పడం కోసమే ఇంతమంది. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భం విషయంలో మాత్రం మేము మార్పు కోరుకుంటున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఇప్పుడు 18 నెలల కాలంలో ఎందుకు ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది? మరి ప్రధానంగా బీఆర్ఎస్ఏ ఉసిగొల్పుతుంది అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? వ్యతిరేకత, అనుకూలత అనేది ఈ సందర్భంలో మాట్లాడేది కాదు. ఇది కేవలం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రజల కోసం జరిగింది. వారి వ్యతిరేకత ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ఏదున్నా కూడా ఈ ప్రాతినిధ్యం అయితే రావాల్సినటువంటి ప్రాతినిధ్యం, డిమాండ్ చేస్తున్నటువంటి ప్రాతినిధ్యం ఇది అమల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. జనరల్ ప్రజా వ్యతిరేకత అనేది మీ యొక్క నిర్వహణ లోపాలని బట్టి, మీ యొక్క నిర్ణయాల్ని బట్టి, మీ యాటిట్యూడ్స్ని బట్టి. నిన్న మొన్న చూసిరు మంత్రి 36 కిలోమీటర్లకి కొన నుంచి ఇక రామోజీ ఫిలిం స్టూడియో పోతాను, హెలికాప్టర్లో పోతాం. నోరు కనీసమైన వాక్శుద్ధి లేకపోవడం అంటే కరెక్ట్గా మాట్లాడుకు ఊర్లు అంటాం కదా, నోరా మోరా అని. మోరి కంటే కూడా భయంకరంగా మాట్లాడేటువంటి నేచర్ ఉంది కదా, ప్రజలు అసహించుకుంటారు. ఎవరైనా సరే తమ పరిధిని దాటి ఏది పడితే అది మాట్లాడితే తప్పకుండా ప్రజలు చికాకు పడతారు. ఆ వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎంత పెద్ద మాటలు చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ సంబంధించిన నాయకత్వము ప్రజల్ని పట్టించుకోవడంలో. ప్రజాపాలనకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అసెంబ్లీ అనేది వేదిక ఉన్నది. మరి ప్రధాన ప్రతిపక్షమైన నాయకుడు అయినటువంటి కేసీఆర్ కూడా రావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చాలా వరకు కోరారు. మరి ఈ విషయానికి బీఆర్ఎస్ ఎందుకు వెనకంజ చేస్తున్నారు? వెనకంజ కాదు, అది ఒక పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, ఒక నాయకుడికి ఒక పద్ధతి ఉంటుంది. తప్పకుండా వారు వస్తారని నేను కూడా ఆశిస్తున్నా. వారు వచ్చిన తర్వాత వారు అడగాల్సింది అడుగుతారు. కేసీఆర్ నడుపుతున్నాడు కాదా ఇది నేను అడుగుతామన్నా. కేసీఆర్ నేతృత్వం లేకుండానే ఇంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చిరా, స్టేజ్ మీద ఉన్నారా? సో ఒక నాయకుడు ప్రతిసారి రావాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. నడవాల్సిన నిర్ణయాలు జరుగుతుండే, సందర్భం నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రజలకు ఏ సందర్భంలో ఒక గైడ్ లైన్ ఇవ్వాలో ఆ పనులు వారు ఉన్నారు. ఇప్పటి వరకు మీ రాజకీయ జీవితంలో ఈ విధంగా అంటే ఒక ప్రభుత్వ పదవి అంటే అధికారంలో ఒక ప్రభుత్వ పదవిలో ఉండి కూడా ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, వ్యక్తిగత ధోరణిలోకి వెళ్ళడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఈ విధంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసినటువంటి స్ఫూర్తి వేరు, కొనసాగుతున్నటువంటి పద్ధతులు వేరు. ఆ విషయంలో మాకు కూడా చాలా బాధ ఉన్నది. ఇది మారాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగత దూషణలు కానీ, దాడులు కానీ, రకరకాలైనటువంటి కూడా మీరు జరుగుతూ ఉన్నాయి. మరి భాష అయితే అద్దుపద్దు లేకుండా పోయింది. దీనికి ఎవరిని నేను ఒక పార్టీని మినహాయించి మాట్లాడుతున్నాను, ఒక నాయకుని మినహాయించబడి. ఎవరమైనా సరే ఒక సామాజిక బాధ్యత. నోరు ఎంత మాట్లాడేది సామాజిక బాధ్యత. నోరు మంచిగుంటే ఊరు మంచిగుంటే శాస్త్రం ఉట్టిగా రాలే. అందుకోసం యావత్ ప్రతిపక్షమైన, ప్రజాపక్షమైన, పాలకపక్షమైన
ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయాలి తప్ప బజారు భాష మాట్లాడొద్దని నేను కూడా కోరుకుంటున్నాను. ఇవి ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలి. అదేవిధంగా ఎందుకంటే రాజకీయ నేపథ్యం అనేది తరతరాలుగా కొన్ని సాంప్రదాయాలకు కావచ్చు, కొన్ని విలువలకు కావచ్చు కట్టుబడి ఉంది. అదేవిధంగా ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ విలువలు చాలా తగ్గి వ్యక్తిగత ధోరణిలోకి వెళ్తున్నాయి అంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి చెరుకు సుధాకర్ గౌడ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ధర్నా చౌక్.